తారీఖున జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి ఈ ప్రాంతానికి సంబంధించిన మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, రాచమల్లి సూర్యప్రసాద్ రెడ్డి గారు. ఆయన నిరంతరం ఒక దోపిడీదారుడు. ఇసుక, క్రికెట్ బెట్టింగ్, ఇసుపెటాకులు, మట్కా, చూడము ఇవన్నీ మాట్లాడుతూ 705 సంవత్సరాల కిందట ఆయనను, అంతకుముందు ఒక 5 సంవత్సరాలు, మన 5 సంవత్సరాల కిందట ఆయన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఆయన 2019లో నామినేషన్ వేసేటప్పుడు ఆయన ఆస్తి 1,30,00,000 రూపాయలు. ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు ఆయన ఆస్తి. మనమందరి మీరందరూ చేసిన ఓట్ల వలన ఆయన 1,000 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకొని ప్రజలకు అన్ని రకాల ఇబ్బందికరంగా మారినారు. ఈ ఎన్నికల్లో మరొకసారి ఆయన డబ్బులు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నారు. మరి మీరందరూ మన డబ్బు ఆయన దగ్గర సంపాదించుకొని అదే డబ్బు మనకందరికి ఇచ్చి మళ్ళీ ఆయన అటు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ మనందరూ గమనించి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి అలా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే మన రాష్ట్రం బాగుపడుతుంది. ఇప్పటికి రాష్ట్రం అధోగతి పాలైంది. మనకు రాజధాని లేదు. ఎక్కడ చూసినా కూడా విపరీతమైన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దోచుకుంటున్నారు. ఇక్కడ మన పొద్దుటూరులోనే ఎంతో మంది ఈ కళ్ళ ముందర వైఎస్ఆర్ పార్టీ లీడర్లందరూ కూడా దోచుకుంటూ 1,000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ మాదిరిగా సంపాదించి అదే డబ్బులు మళ్ళీ ఎన్నికల్లో పెట్టి గెలవాలనుకుంటున్నారు. కాబట్టి మనం ఇటువంటి అవినీతి పరులకి, ఇటువంటి దుర్మార్గులకి మనం ఓట్లు వేసి గెలిపించాలా లేదా అనేది మీరు ఆలోచించి నిర్ణయించుకోవాలి. మరి ఈ ప్రాంతానికి సంబంధించిన నందం సుబ్బయ్య గారిని చంపేయడం జరిగింది. చంపలేదా? అందరికీ తెలుసు కదా, ఎందుకు చంపాలి? మనం ఆయన కూడా మీయాల్లో బతకాలని ఉన్నాడు కదా. ఎందుకు చెప్పినారు? మీరు మీ యొక్క చర్యలకు, మీరు చేసే దందాలకు, మీరు చేసే ఇసుక దోపిడీకి, మీరు భూములు ఆక్రమించుకోవడానికి ఇవన్నిటి కూడా ఆయన విమర్శిస్తున్నాడని మీరు చంపేయడం జరిగింది. కాబట్టి మీరు మీ ఎన్నికల్లో మన ఎమ్మెల్యే గారిని ఓడించాలా, ఆయన ముఖ్య సంపాదించుకునే డబ్బుల వరకు మళ్ళీ ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మనం మీరందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది కోరుకుంటూ ఇప్పుడు శివచంద్రారెడ్డి గారు మాట్లాడతారు.